హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నా పేరు హరీష. రచన శివాని. 4వ భాగం. రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. సరే, మరి కథలోకి వెళ్దామా? కిరణ్కి కాస్త బిడియం, ఏదో తొందర, అన్నీ కలగలిపి ఉన్నట్లుగా అనిపించింది. అన్నయ్య పంతులుగారు చెప్పిన సమయం చెప్పాడు కదా అని గుర్తు చేసుకున్నాడు ఒకసారి గాలి బాగా పీల్చి వదిలాడు. ఆ ఊపిరి శివానీకి తాకి అల్లరి చేసింది. ఒకంత సిగ్గుకు లోనైంది శివాని. శివాని, నిన్ను అందరూ ఏమని పిలుస్తారు ముద్దుగా అని అడిగాడు కిరణ్. మా అన్నయ్యలు శివ అంటారు అంది శివాని చిన్నగా. నాకు శివానీనే బాగుంది, నేను అలాగే పిలుస్తాను అన్నాడు కిరణ్. సరే అన్నట్టు తల ఊపింది బుద్ధిగా శివాని. నేను నీకు నచ్చానా అని అడిగాడు కిరణ్. అని నవ్వింది శివాని. హమ్మయ్య అనుకుని చిన్నగా దగ్గరకు జరిగాడు కిరణ్. నీ మెడలో ఈ పచ్చల దండ చాలా బాగుంది అని మెడభాగాన్ని స్పృశించాడు. మా అన్నయ్యలు చేయించారు అని గొప్పగా చెప్పింది శివాని. మరి నేను ఇష్టంగా చేయించినవి నచ్చాయా అని సూత్రాలను చేతిలోకి తీసుకున్నాడు కిరణ్. బాగున్నాయి అంది శివాని. శివాని ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకున్నాడు కిరణ్. సిగ్గుతో కనులు వాల్చేసింది శివాని. ఒక్కసారి కళ్ళు పైకెత్తవా అన్నాడు కిరణ్. కాని కిరణ్ చేతుల స్పర్శకి శివానీకి కొంత మైమరువు కలిగింది. ఆమెలోని భావాలను గమనించిన కిరణ్ శివానీని ముద్దులతో ముంచెత్తాడు. సిగ్గుల మొగ్గ అవుతున్న శివాని తనువంతా స్వతంత్రంగా తడిమాడు. అంతే, ఒక్కసారిగా కిరణ్ని అల్లుకుపోయింది ఆ సుకుమారి సుందరి. వారిద్దరి మధ్య గాలి కూడా చొరబడకుండా జాగ్రత్త పడ్డాడు కిరణ్. తనకు కావలసిన స్థితికి వచ్చిన శివానీలో ఐక్యం కావాలని ఆమె పైకి మెల్లగా ఒరిగాడు కిరణ్. కొద్ది నిమిషాలు శివాని అన్నీ మరిచిపోయి అతనితోనే లోకం అన్నట్లుగా అతనిలో ఐక్యమైపోయింది. ఇంత అందం నా సొంతం అయ్యింది అని ఒకంత గర్వానికి లోనయ్యాడు కిరణ్. ఆ చిరు వెలుగులో విచ్చిన గులాబీలా ముచ్చటగా కనిపించింది శివాని. ఎప్పటికీ ఇలాగే ఉండాలన్నట్లుంది ఇద్దరికీ. ఎర్రగా కందిపోయిన ఆమె ముఖం మరింత ముద్దు రావడంతో శివానీని తన గుండెలపైకి లాక్కున్నాడు కిరణ్. మబ్బుల చాటున జాబిలి తనతో పోటీగా మేల్కున్న ఆ జంటను చూసి చిలిపిగా నవ్వుకున్నాడు. నునులేత సుకుమారి ప్రేమ సమరంలో కందిపోయి మరింత ముద్దుగా కనిపించింది జాబిలికి. తెల్లవారక ముందే శివానీని లేపి స్నానం చేయించారు సరోజ, పద్మజ. లేత గులాబీ రంగు నెమళ్ల డిజైన్ శారీ కట్టారు. శివాని ఎవరి వంక చూడలేకపోతుంది. ఆ అవస్థ చూసిన వదినలు లోపలే నవ్వుకున్నారు. వదినల పలకరింపులకు కలిగిన పులకరింతలు దాచి తెలివిగా చిరునవ్వు నవ్వి సమాధానపరిచింది శివాని. ఎవరూ లేనప్పుడు చిన్న వదిన తెగ ఆటలు పట్టిస్తుంది శివానీని. ఇంతలో పక్కింటి బామ్మగారు అన్నీ సరిగ్గా జరిగాయా తెలుసుకున్నారా అని అడిగింది సరోజాను. బామ్మగారు, ఇదివరకు మీరు అడిగి తెలుసుకునేవారు, ఇప్పుడలా అక్కర్లేదు అంది సరోజ. మరి ఎలాగే తెలిసేది అంది బామ్మ. అమ్మలక్కలంతా తెగ నవ్వారు. ఇక శివాని అయితే అక్కడి నుండి చిన్నగా జారుకోబోయింది. ఆగమ్మ అందాల భరిణ, బామ్మగారికి సమాధానం చెప్పి కదులు అంది సరోజ నవ్వుతూ. ఇంతలో రాఘవయ్య గారిని చూసి, ఏంటి మామయ్య గారు అని అడిగింది సరోజ. బయట అందరికీ టిఫిన్లు పంపించండమ్మా అన్నారాయన. అదే అదనుగా తండ్రి వెనకాలే చిన్నగా జారుకుంది శివాని. సరసాలేనా, పిల్లని అడిగేదేమీ లేదా అంటున్న బామ్మను చూసి, ఈ ముసలిదానికి ఇవన్నీ ఎందుకే అంది ఒక పేరంటాల్ నవ్వుతూ. సరోజ మాత్రం నవ్వుతూ, బామ్మ, అమ్మాయి సిగ్గు కందిపోయిన బుగ్గలు చూస్తుంటే తెలియడం లేదా, అడగాలా అని అనగానే అక్కడున్న వారందరూ ఒకటే నవ్వులు. ఇంతలో అభిరామ్ వచ్చాడు. ఏంటి అందరూ నవ్వుతున్నారు, మాకు చెప్తే మేము నవ్వుతాంగా అన్నాడు. అభి, ఆ సంగతి నీ పెళ్ళాం రాత్రి చెబుతుంది లేరా అని బామ్మ గేలి చేసింది. అందరికీ టిఫిన్లు కాఫీ రెడీ చేసి
అందరికీ అందించారు ఆ ఇంటి కోడళ్ళు. సీతమ్మ గారు, మీ కోడళ్ళు బంగారాలు, ఈ రోజుల్లో ఎవరున్నారు అని పొగిడారు అమ్మలక్కలు. నిజమే అని తెగమురిసిపోయింది సీతమ్మగారు. ఇంత పెళ్ళి అయినా తనని ఒక్క పని కూడా చెయ్యనివ్వలేదు. తనే త్వరపడి కొన్ని చేసింది కానీ మా కోడళ్ళు బంగారాలు కాదమ్మా, వజ్రాలు అని ముచ్చట పడిపోయింది సీతమ్మగారు. అక్కడున్న ఒక అత్తగారి బాధితురాలు, సీతమ్మ ఆంటీ కూడా బంగారం, అందుకే అలాంటి కోడళ్ళు వచ్చారు అంది. అది నిజమే అన్నారు అందరూ. కిరణ్ ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నాడు. వాళ్ళు ఆటలు పట్టిస్తున్నారు కిరణ్ని. శ్రీరామ్ పని ఉన్నట్లుగా లోనికి నడిచాడు నవ్వుకుంటూ. కిరణ్ని టిఫిన్ కని లోనికి తీసుకువచ్చాడు అభిరామ్. పద్మజ కిరణ్ని రూంలోకి వెళ్ళమన్నది. శివాని ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో కిరణ్ లోపలికి వచ్చాడు. రమేష్, రమ వచ్చారు. వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించి టిఫిన్ పెట్టారు సరోజ, పద్మజ. పిల్లలు శివాని ఉన్న రూంలోకి వెళ్లారు. ఒరేయ్, మీరు రండిరా బయటకి అని పిలిచింది పద్మజ. అమ్మా, మావయ్య అత్తకి తినిపిస్తున్నాడు అని చెప్పాడు హేమంత్. అవన్నీ మిమ్మల్ని అడగలేదు గాని ఆడుకోండి బయటకు వెళ్ళి అని బయటకు పంపారు. సరోజ, రమ ఇద్దరూ శివాని ఉన్న రూంలోకి వచ్చి, పిల్లలు దైవ స్వరూపాలు, నిజాలు భలే చెబుతారు అని నవ్వారిద్దరూ. వాళ్ళు అనేది అర్థమైన శివాని సిగ్గుతో తలదించుకుంది. ఈ లెక్కన నీ ముఖం సరిగ్గా చూసేసరికి నెలపట్టేటట్లు ఉంది మా తమ్ముడికి అని ఆట పట్టించింది సరోజ. ఇంతలో అభిరామ్ వచ్చాడు. ఏంటి, పొద్దున్నుంచి చూస్తున్నాను, బంగారాన్ని ఒకటే ఆట పట్టిస్తున్నారు అని నవ్వుతూ సరోజాను ముద్దుగా మందలించాడు అభిరామ్. ఇప్పుడు కాకపోతే మాకు ఆ ఛాన్సు పిల్లలు పుట్టాక వస్తదా అంది సరోజ నవ్వుతూ. ఆ మాటకి రమ నిజం అని నవ్వింది. శివాని తోడికోడలు రమ కూడా అందరితో బాగా కలిసిపోయే తత్వం. 2 రోజులయ్యాక అత్తగారింటికి సారెతో పెద్దన్న వదినతో బయలుదేరింది శివాని. అప్పగింతలు బాగానే చెప్పారంతా. ఆనందం, బాధ కలిగిన సమయం అంటే ఇదేనేమో అనిపించింది రాఘవయ్య దంపతులకు. ఒకే ఊరు కదమ్మా, ఎప్పుడైనా రావచ్చు అని కంటతడి పెట్టుకున్నారు అన్నలు, వదినలు. శివానికి దుఃఖం ఆగలేదు. ఎంతో అనురాగమయం అయిన ఇంటిని వదిలి వెళ్ళాలి అంటే అంతే బాధ ఎవరికైనా. కొత్త జంటకు ఆనందంగా స్వాగతం చెప్పారు బంధువులు, పక్క ఇళ్లవాళ్ళు. శివానీని తెగ పొగిడారు. జంట అంటే మీలాగే ఉండాలి అన్నారు అందరూ. రమ దిష్టి తీసేసింది. పేర్లు చెప్పమంది. సిగ్గుగా చెబుతున్న శివానీని చూసి అందరూ నవ్వుకున్నారు. శ్రీరామ్ జంటకు మర్యాదలు చేశారు. కిరణ్ షాప్లో వాళ్ళని, ఫ్రెండ్స్ని భోజనానికి పిలిచారు. రాఘవయ్య గారి కుటుంబం అందరూ వచ్చారు. ఆ ఇల్లు, పద్ధతులు, చుట్టుపక్కల వాళ్లతో మంచి స్నేహం, ముచ్చటైన కుటుంబం అనుకున్నారు రాఘవయ్య దంపతులు. అందరూ మధ్యాహ్నం విందును ఆరగించారు. సందడే సందడి. శారదమ్మ గారికి చాలా ఆనందం కలిగింది. మాకు తగ్గవాళ్లే, మంచి మనుషులు అని రాఘవయ్య గారి కుటుంబాన్ని చూసి మురిసిపోయింది శారదమ్మ. చిన్న పిల్లల ఆటలు చూసి రమ తమ ఇంట ఇలా పిల్లలు సందడి ఎప్పుడు ఉండాలని కోరుకుంది. అందరూ వెళ్ళిపోయారు. శ్రీరామ్, పద్మజాలు మాత్రమే ఉన్నారు. సాయంత్రం కావలసిన ఏర్పాట్లకు తోడు ఉండమంది రమ. శారదమ్మ గారి కుటుంబంతో సరదాగా సమయాన్ని గడిపారు శ్రీరామ్ దంపతులు. శారదమ్మ గారితో శ్రీరామ్ మాట్లాడుతూ, మా శివానికి చిన్నతనం, తల్లిగా మీరే అన్నీ చెప్పండి, గారాబంగా పెరిగింది. మా అందరికీ కంటి వెలుగు శివానీనే. ఈ రోజుకి కూడా అమ్మ, పద్మజ వాళ్లే అన్నం తినిపిస్తారు తనకి. ఆకలేసినా అడగదు శివాని అంటున్న శ్రీరామ్ కళ్ళల్లో నీళ్లు. పద్మజ శ్రీరామ్ భుజం మీద చేయి వేసి తను కూడా కన్నీళ్లు పెట్టుకుంది. రమ మాట్లాడుతూ, అన్నయ్య, ఆ భయాలు ఏమీ అక్కర్లేదు. అత్తయ్య గారు మాకు కన్న తల్లే. ఆమె ఆదరణలో ఏ లోపమూ లేదు. ఇక కిరణ్ అంటారా, బంగారం. మీ ఫ్రెండ్ సంగతి మీకు తెలిసిందేగా. ఇక నేనైతే నా సొంత కుటుంబం మీరు అని అనుకుంటున్నానంది రమ. లేదు రమ, ఈ కుటుంబం గురించి గొప్పగా చెప్పి ఈ సంబంధం అందరితో ఒప్పించింది మీ అన్నయ్యే అని నవ్వింది పద్మజ. శారదమ్మ గారు మాట్లాడుతూ, మన 2 కుటుంబాలు ఇప్పుడు ఒక్కటే బాబు, నీకు ఏమీ బెంగ అక్కర్లేదని చెప్పారు. కిరణ్ రూమ్ని గులాబీలు, మల్లెలు, మరువంతో అలంకరించారు పద్మజ, రమ. ఇక అందరూ కాస్త టిఫిన్లు చేశారు. రమ పనిలో చాలా ఫాస్ట్. అందరికీ చకచకా అన్నం వడ్డించేసింది. శ్రీరామ్ దంపతులు అందరికీ చెప్పి సెలవు తీసుకున్నారు. శివానీని అలంకరించి గదిలోకి పంపింది రమ.
ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోవడంతో ఏకాంతంగా అనిపించింది ఆ జంటకి. కిరణ్ శివానీని చూస్తూ ఈ మధ్యతరగతి లైఫ్లోకి చాలా సాధారణమైన అమ్మాయి వస్తుంది అనుకున్నాను. కానీ చక్కటి అణకువ కలిగిన అప్సరస వస్తుందని కలలో కూడా అనుకోలేదు అన్నాడు కిరణ్. మీ అంత మంచి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. అందరూ కూడా ఇదే అంటున్నారంది ఆనందంగా నవ్వుతూ శివాని. ఇవాల్టికింతే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక భాగంతో రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్. నా కథ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.